వాచ్ దీస్ సైన్స్ టు నో వెదర్ యువర్ కంపెనీ ఈస్ లేయింగ్ యూ ఆఫ్ ఆర్ నాట్. ఈ సైన్స్ మీ కంపెనీలో కనిపిస్తే మీరు అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది అని అర్థం. చాలా మందికి ఇది ఒక నైట్ మేర్ లాంటిది. అసలు ఎందుకు ఈ లే ఆఫ్ చేస్తున్నారు? మన కంపెనీ కూడా లే ఆఫ్ ప్లాన్ చేస్తుంది అని మనకి ముందే ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ మ్యాటర్స్ ఫర్ us. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, లే ఆఫ్ అనేది మీ పర్ఫార్మెన్స్ వల్ల వచ్చేది కాదు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. కంపెనీస్ లే ఆఫ్స్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1 కాస్ట్ కటింగ్. ఇది అన్నిటికన్నా కామన్ రీజన్. కంపెనీకి సరిగ్గా ప్రాఫిట్స్ రావడం లేదు లేదా ఫైనాన్షియల్ గా కష్టాల్లో ఉంది అనుకోండి, వాళ్ళకి ఈజియెస్ట్ వే టు సేవ్ మనీ ఈజ్ బై రెడ్యూసింగ్ ఎంప్లాయీస్ కౌంట్. పేరోల్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని అక్కడ కట్ చేసేస్తుంటారు. అండ్ సెకండ్ థింగ్ రీస్ట్రక్చరింగ్ ఆర్ మర్జర్స్. ఒకవేళ మీ కంపెనీ ఇంకో కంపెనీతో మర్జ్ అయినా లేదా కంపెనీ లోపల డిపార్ట్మెంట్స్ ని రీస్ట్రక్చర్ చేస్తున్నా అప్పుడు రిడెండెంట్ రోల్స్, ఒకటే పని చేసే ఇద్దరిలో ఒకరిని తీసేసే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపెనీస్ కలిస్తే ఇద్దరు హెచ్ఆర్స్ మేనేజర్స్ అవసరం లేదు కదా, ఒకళ్ళే కావాలి. సో అందులో ఒకరిని తీసేస్తారు అనమాట. సో దీన్నే రీస్ట్రక్చరింగ్ అంటా ఉంటారు. అండ్ తర్వాత షిఫ్టింగ్ బిజినెస్ స్ట్రాటజీస్. మార్కెట్ మారిపోతుంది, న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంతా ఏఐ వస్తుంది, దీని మీద ఫోకస్ పెరుగుతుంది. సో కంపెనీస్ కూడా వాళ్ళ ఫోకస్ ని ఏఐ సైడ్ షిఫ్ట్ చేస్తారు. ఓల్డ్ టెక్నాలజీస్ వర్క్ చేసే టీమ్స్ ని తగ్గించే అవకాశం అయితే ఉంది. రీసెంట్ గా మనం చూస్తున్నాం, ఎ వెరీ బిగ్ ఎగ్జాంపుల్ ఇస్ అసెంచర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు ఏఐ అండ్ ఆటోమేషన్ వల్ల రీస్ట్రక్చర్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా గ్లోబల్లీ 11,000 ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేశారు బికాస్ దే ఆర్ షిఫ్టింగ్ దర్ ఫోకస్. అండ్ వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు కూడా, వీఆర్ ఎగ్జిటింగ్ పీపుల్ వేర్ రీస్కిల్లింగ్ ఈజ్ నాట్ వేయబుల్ పాత్ ఫర్ ద స్కిల్స్ వీ నీడ్ అని చెప్పేసి. అంటే ఫ్యూచర్ కి అవసరమయ్యే స్కిల్స్ ని రీస్కిల్ అవ్వలేని వాళ్ళని తీసేస్తున్నాం అని చెప్పారు. సో అది మ్యాటర్ అనమాట. చూసారా మార్కెట్ ఎంత ఫాస్ట్ గా మారిపోతుందో. ఇలాంటి క్రూషియల్ టైంలో కంపెనీ అప్డేట్స్ అండ్ ఐటీ న్యూస్ మీకు రెగ్యులర్ గా అందాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అప్పుడే మనం 1 స్టెప్ ముందు ఉంటాం. సో ఇప్పుడు మనకి కంపెనీ ఎందుకు లే ఆఫ్ చేస్తుందో ఒక ఐడియా వచ్చింది. బట్ ఈ రీజన్ వల్ల మీ కంపెనీలో యాక్షన్ స్టార్ట్ అయింది అని మనకి ముందే ఎలా తెలుస్తుంది? వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్? సో దాని గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. రీజన్స్ పక్కన పెడితే అసలు ఈ విషయం మనకి ముందుగా ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ సడన్ హైరింగ్ ఫ్రీజ్. మీ కంపెనీలో అంతా బానే ఉంది, కానీ సడన్ గా అన్ని హైరింగ్స్ ఆపేశారు అనుకోండి, ఈవెన్ ఇంపార్టెంట్ రోల్స్ కూడా ఫిల్ చేయట్లేదు అంటే ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్. ప్రమోషన్స్ అండ్ సాలరీస్ హైక్ ఆపేసినా కూడా కంపెనీస్ ట్రైయింగ్ టు సేవ్ మనీ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం. అండ్ సైన్ 2 వచ్చేసి బడ్జెట్ కట్స్ అండ్ కాస్ట్ కటింగ్ మెషర్స్. టీమ్ లంచెస్, ట్రావెల్ బడ్జెట్స్, స్నాక్స్, ఎక్స్ట్రా పర్క్స్ అన్ని కట్ చేస్తుంటారు. మీకు అనిపించచ్చు ఇది చిన్నదేగా అని చెప్పేసి, బట్ ఇది ఒక బిగ్ సైన్ అనమాట. కంపెనీ ప్రతి చిన్న చోట మనీ సేవ్ చేయాలని చూస్తుంది. దేర్ ఇస్ అ ఫైనాన్షియల్ ప్రెషర్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అండ్ థర్డ్ సైన్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ క్లోజ్ డోర్ మీటింగ్స్. మీ మేనేజర్ అండ్ సీనియర్ లీడర్షిప్ ఎక్కువగా క్లోజ్ డోర్ మీటింగ్స్ లో ఉంటే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో టెన్షన్ కనిపిస్తుంటే, దెన్ బీ అలర్ట్. మీరు డేంజర్ లో ఉన్నట్టు, మీ కంపెనీ డేంజర్ లో ఉన్నట్టు. సైన్ 4 వచ్చేసి రీఆర్గనైజింగ్ అండ్ మర్జింగ్ డిపార్ట్మెంట్స్. సడన్ గా మీ డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ తో మర్జ్ చేయడం చేస్తే, లేదా మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని డాక్యుమెంట్ చేయమని అడగడం, లేదా మీ పనిని ఇంకో టీం మెంబర్ కి క్రాస్ ట్రైన్ చేయమని అడిగితే, ఇవి చాలా స్ట్రాంగ్ ఇండికేటర్స్ అనమాట. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ట్రాన్సిషన్ అని చెప్పేసి. ఈ విషయాన్ని చాలా మంది నోటీస్ చేయరు, బట్ మీరు అప్డేటెడ్ గా ఉండాలి. అండ్ ఫిఫ్త్ సైన్ వచ్చేసి లే ఆఫ్ రూమర్స్. నిప్పు లేదే పొగరాదు అంటారు. ఆఫీస్ లో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి అంటే దాంట్లో ఎంతో కొంత నిజమైతే ఉండే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ మీ ఇండస్ట్రీలో వేరే కంపెనీస్ కూడా లే ఆఫ్ చేస్తుంటే మీ కంపెనీ కూడా అదే పాత్ర వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని వీళ్ళు రెప్లికా చేస్తే మనం ప్రాఫిట్స్ లోకి వెళ్తామని వాళ్ళు నమ్మే ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. స్టెప్ 6 వచ్చేసి యువర్ బాస్ ఆర్ మేనేజర్ బిహేవియర్. మీ మేనేజర్ మీతో ఇంటరాక్షన్ తగ్గిస్తే, మీకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఇవ్వట్లేదు అంటే, మీ 1-on-1 మీటింగ్స్ ఫ్రీక్వెంట్ గా క్యాన్సిల్ చేస్తున్నారంటే, ఇది కూడా ఒక సైన్ అనమాట లే ఆఫ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి. బికాస్ దే మైట్ నో వాట్స్ కమింగ్ అండ్ దే ఫీల్ ఆక్వర్డ్. అంటే వాళ్ళకి తెలుసు ఏం జరగబోతుంది, లే ఆఫ్ అవబోతున్నాయని తెలుసు. అలాంటి టైంలో మీతో క్లోజ్ గా మూవ్ అయితే వాళ్ళు మిమ్మల్ని స్ట్రైట్ అవే ఫేస్ టు ఫేస్ లే ఆఫ్ అయిపోతున్నాం అని చెప్పలేరు. ఈ సైన్స్ అన్నాక మీకు అనిపిస్తే 100% లే ఆఫ్ కన్ఫర్మ్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు అనుకోండి. బట్ దీస్ ఆర్ జస్ట్ స్ట్రాంగ్ వార్నింగ్స్. మీరు ప్రిపేర్ అవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఫ్యూచర్ స్కిల్స్ గురించి ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ డిమాండ్ లో ఉండబోయే స్కిల్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి నేను రెగ్యులర్ గా కంటెంట్ చేస్తూనే ఉంటాను. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత ఫాస్ట్ గా రీచ్ అవ్వాలి అంటే, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే అది అంతే ఫాస్ట్ గా
రీచ్ అయిపోతుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మర్చిపోకుండా. అండ్ మైండ్ సెట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లే ఆఫ్ గురించి మాట్లాడదాం. బిఫోర్ లే ఆఫ్ ఎలా ఉండాలి అంటే స్టార్ట్ అప్ స్కిల్లింగ్. మీరు గనక బెంచ్ మీద ఉండి ప్రాజెక్ట్స్ లేకపోయి ఉంటే, లేదా ప్రాజెక్ట్ చేస్తున్నారు ఏదో సపోర్ట్ ప్రాజెక్ట్ లో చిన్న చిన్న అప్డేట్స్ ఆటోమేషన్స్ చేస్తుంటే మీరు అప్ స్కిల్ అవడం స్టార్ట్ చేయండి. అక్కడే ఉంటే మీరు రిస్క్ లో ఉన్నట్టే. నెక్స్ట్ నేను ఏం చేయాలి, మార్కెట్ లో డిమాండ్ ఏంటి, నా స్కిల్ కి తగ్గట్టు నేను ఎక్కడికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లోనే ఉన్నారు, మీతో జస్ట్ ఎక్సెల్ షీట్లు నింపిస్తున్నారు, అంత మించి ఏం చేయట్లేదు. దెన్ షిఫ్ట్ నేను డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో ఉన్నారు కాబట్టి దేర్ ఇస్ అ స్కోప్ దట్ మీకు ఇంకా డెవలప్మెంట్ సైడ్ వెళ్లే స్కోప్ ఉంది. సో మెన్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లియర్ గా నేర్చుకుని షిఫ్ట్ కి రెడీ అయిపోండి. లేదు ఇదంతా కాదు, నేను అసలు బెంచ్ మీద ఉన్నాను, ఎప్పుడు పోతానో తెలియదు అనేది మీకు ఆల్రెడీ మీరు బెంచ్ మీద ఉన్నారంటేనే యు ఆర్ రిస్క్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో వెంటనే షిఫ్ట్ అవ్వాలి అంటే నేను ఎటువంటి కోర్స్ నేర్చుకోవాలి, నాకు ఏది యాప్ట్ అనేది తెలుసుకొని మార్కెట్ లో చూసి షిఫ్ట్ అయిపోవడానికి రెడీగా అప్ స్కిల్ అయిపోండి. సో ప్రాజెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్స్ అయితే చేసుకోండి. తర్వాత నెట్వర్క్ యాక్టివ్లీ, మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోండి. లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా ఉండండి, ఓల్డ్ కొలీగ్స్ తో టచ్ లో ఉండండి. అండ్ మనీ, ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని రోజులుగా మీ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసుకుని ఉండడం మంచిది. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం చాలా మంచిది ఇలాంటి సిచ్యువేషన్ లో. సో మీ శాలరీ ఎంతో అలా ఒక 6 నెలల పాటు దాన్ని సేవ్ చేయగలిగితే యు ఆర్ ఆన్ సేఫ్ జోన్. 6 నెలల్లో ఎలాగోలా మీకు జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు సర్వైవ్ అవడానికి ఇలాంటివి యూజ్ అవ్వచ్చు. ఇదంతా భయపెట్టడానికి అయితే చేయట్లేదు, కానీ మనం ముందు జాగ్రత్తగా ఉండడం అయితే ఎప్పటికీ మంచిది. అండ్ ఒకవేళ మీరు కనుక లే ఆఫ్ అయితే అప్పుడు ఏం చేయొచ్చు అంటే టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెంటనే ఇంకో జాబ్ సర్చ్ లో పడకండి. గివ్ యువర్ సెల్ఫ్ ఎ వీక్, రిలాక్స్. ఈ టైంలో ప్రాసెస్ వాట్ హ్యాపెండ్. ఇట్స్ ఓకే. మీరు సాడ్ గా ఫీల్ అవుతారు, యాంగ్రీగా ఫీల్ అవుతారు, ఈ ఎమోషన్స్ ని యాక్సెప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ రీడైరెక్షన్ కి వెళ్ళండి. జాబ్ పోవడం అనేది మీ క్యాపబిలిటీ టెస్ట్ కాదు, ఇట్స్ ఎ కార్పొరేట్ డెసిషన్. మేబీ ఇది ఇంకా మంచి ఆపర్చునిటీ కోసం ఒక డోర్ ఓపెన్ చేస్తుంది అని అనుకోండి. పాజిటివ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోండి. ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ కంట్రోల్. ఏం జరిగిపోయిందో దాన్ని మనం ఇప్పుడు ఏమి చేయలేం. ఏం చేయగలమో అది మాత్రం మన చేతిలో ఉంటుంది. ఆ చేసేది మాత్రం పర్ఫెక్ట్ గా చేయడానికి మాక్సిమం మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ఖచ్చితంగా ఇంకో జాబ్ లోకి వెళ్ళిపోగలరు ఈ మైండ్ సెట్ కనుకుంటే. అండ్ రిమెంబర్, యు ఆర్ నాట్ యువర్ జాబ్. మీరు మీ జాబ్ కాదు. మీరు ఒక మనిషిగా, ఒక ఫ్రెండ్ గా, ఒక హస్బెండ్ గా, లేకపోతే ఒక పర్సన్ గా సొసైటీకి చాలా అవసరం ఉందని నమ్మండి. ఎటువంటి హెస్ట్ డెసిషన్స్ అయితే తీసుకోకండి. దాని ఇంపాక్ట్ ఇమీడియట్ గా చూపించాలని అనుకోకండి. లాంగ్ టర్మ్ లో చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ లో మీరు కూడా ఉన్నారు అంతే. అందరు ఫేస్ చేసే సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు. దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి తప్పించి బాగా టెన్షన్ పడిపోయి ఏదేదో డెసిషన్స్ అయితే తీసుకోకండి. ఇట్స్ క్వైట్ నార్మల్ దీస్ డేస్. అది మాత్రం గమనించండి. సో దిస్ ఈస్ అప్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.